వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు భార్గవి సార్. నాకు కొంచెం కెరియర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయి సార్, అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో ఏ చదువుతున్నావు సార్? నేను బిహెచ్ఎంఎస్ కోర్స్ చదువుతున్నాను సార్. ఎక్కడ? జేఎస్పిఎస్ హోమియోపతి, రామంతపూర్. ఓకే. సో అంటే ఓకే, డౌట్స్ ఏంటి ఏమున్నాయి సార్? కొంతమంది స్టూడెంట్స్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ తీసుకుంటున్నారు సార్, కొంచెం ఆ కోర్స్ గురించి చెప్తారు? యాక్చువల్గా మనకి లాస్ట్ ఒక 5 to 10 ఇయర్స్ నుంచి డేటాని ఎనాలిసిస్ చేయవలసిన అవసరం ఎక్కువైంది. ప్రపంచం మొత్తం కూడా ఇట్స్ ఫుల్ ఆఫ్ డేటా. మీరు గూగుల్లో ఎక్కడ చూసినా కూడా డేటా ఎక్కువ ఉంటుంది. మనకి మీరు అబ్జర్వ్ చేస్తే డేటా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తూ ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీకి డేటా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు కొత్తగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ, కొత్తగా ఒక పాలసీ కనిపెట్టాను, ఏదో కొత్తగా లాంచ్ చేయాలి మార్కెట్లో. వాడు కూడా సర్వే చేయాలి, ఇది పనికి వస్తుందా పనికిరాదా, ఇది మంచిదా కాదు. డేటా తెస్తారు, బోల్డ్ డేటా ఉంటుంది. అయితే కొత్తగా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నాను నేను, దానికి సంబంధించిన డేటా, మార్కెట్ సర్వే కానీ ఏంటి, ఎట్లా చేయాలి ఏంటి అది, పాత ఎక్స్పీరియన్స్లు ఏంటి, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి టెక్నాలజీ రివల్యూషన్ వచ్చినప్పటి నుంచి కూడా డేటా పెరుగుతుంది. డేటాను అనాలిసిస్ చేయకపోతే మనకి డేటాను అనాలిసిస్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే డేటా తీసుకుని దాని నుంచి కొన్ని అవుట్కమ్స్ తెచ్చుకోవాలి మనం. ఓకే, ఈ డేటాతో మనకి ఈ కంక్లూషన్ వచ్చింది, ఈ డేటా వల్ల ఇది మనకు ఉపయోగం ఉంది, ఈ డేటా వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది, సో ఈ డేటా వల్ల ఈ డిసిషన్ తీసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఒక డిసిషన్ తీసుకోవడానికి చేసే ప్రయత్నమే డేటా అనలిటిక్స్. ఒక కొత్త ప్రొడక్ట్ తయారు చేయాలన్నా, కొత్త విషయాన్ని మనం తెలుసుకోవాలన్నా, కొత్త విషయాన్ని మనం ఇన్నోవేట్ చేయాలన్నా, కొత్త విషయం అవసరం ఉందని తెలియాలన్నా, దాన్ని ఎలా చేయాలో తెలుసుకోవాలన్నా, ఇంతకుముందు వేరే వాళ్ళు ఎవరైనా చేశారా, అందులో ఉన్న సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, కొత్త అవుట్కమ్స్ని డిఫరెంట్ ప్యాటర్న్లో మనం తెలుసుకోవాలన్నా, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి హ్యూజ్ డేటా ఉంది. కాబట్టి ఇదివరకు మాన్యువల్గా చేసేవాళ్ళం మనం, తక్కువ డేటా ఉండేది. కాబట్టి డేటా ఎప్పుడైతే నీకు ఎక్కువైపోయిందో ప్రపంచవ్యాప్తంగా అన్ని డొమైన్స్లో కూడా ఈ డేటాని అనాలిసిస్ చేయడం వల్ల మనకి కొన్ని అవుట్కమ్స్ వస్తాయి. దాని ద్వారా మనకు కొంత ఇన్ఫర్మేషన్, ఉదాహరణకి క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం క్యాన్సర్, ఆ డాక్టర్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్తో మీకు మందులు ఇస్తాడు. క్యాన్సర్ అవునా కదా డిటెక్ట్ చేస్తాడు, అలా వచ్చిందా లేదా క్యాన్సర్ అనేది, ఏదో టెస్ట్లో పంపిస్తాడు, ల్యాబొరేటరీకి పంపిస్తాడు. అది కాదు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇప్పుడు కొత్తగా, అసలు ఇండియాలో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు వచ్చారు, వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్తో వచ్చారు, ఆ సిమ్టమ్స్కి డాక్టర్లు ఎలాంటి మందులు రాశారు, రాసిన తర్వాత ఎంతమందికి తగ్గింది, ఎంతమందికి తగ్గలేదు, తగ్గిన తర్వాత ఎలా ఉన్నారో, వాళ్ళ పోస్ట్ ఎలా ఉన్నారు, పోస్ట్ ఇన్స్పెక్షన్ కానీ లేదా పోస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఇదంతా ఒక డేటా. ఆ డేటా అంతా ఒక డాక్టర్ దగ్గర ఉందనుకుందాం ఉదాహరణకి. జస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ అయిపోతా, అంతే కదా. ఇండియాలో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని తీసుకుని ఇన్ఫర్మేషన్ని మొత్తం పట్టుకొచ్చి ఒక చోట పెట్టి, అది మళ్ళీ కావాల్సిన ఫామ్లో రావాలి. అంటే నువ్వు ఏదైనా ఒకటి అడిగితే నీకు కావాల్సినటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళు క్యాన్సర్, పలానా లంగ్ క్యాన్సర్ లాస్ట్ 2 ఇయర్స్ ఎంతమందికి వచ్చింది అన్నది డేటాయే కదా. మరి వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్తో వచ్చారు, డేటా. ఇట్లాంటి డేటాని తీసుకుని డిఫరెంట్ ఫార్మేట్లో సాఫ్ట్వేర్స్ని వాటిని వాడి డేటాని తీసుకుని దాని నుంచి అవుట్కమ్స్ తీస్తారు వాళ్ళని. ఇవాళందరూ ఎవరు చేస్తారో, హెల్త్ ఇండస్ట్రీ వాళ్ళు చేస్తారు. ఒకటి డ్రగ్ కంపెనీస్, కొత్తగా డ్రగ్స్ తయారు చేయాలి కదా, డ్రగ్ కంపెనీస్ కావాలి. హెల్త్ సెక్టర్లో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో ప్రతి వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ హాస్పిటల్కి పక్క మిగతా హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి కదా. అందువల్ల హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ ఆ వరల్డ్లోనే ఉంటుంది అనమాట. మొత్తం డేటాని, ఇన్ఫర్మేషన్ని తీసుకుని ఎనలైజ్ చేయడం. ఇది ఫ్యూచర్లో దీనికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు నెమ్మదిగా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి డేటాను తీసుకున్నాను,
చేస్తారు. అనలిటిక్స్ అంటే మెడికల్ కోడింగ్ అని వేరే సపరేట్ ఫీల్డ్ ఉంటుంది. ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క కోడ్ ఇస్తారు. మెడికల్ కోడింగ్ అంటే సాఫ్ట్వేర్ కోడింగ్ కాదు, డిసీజ్ కోడింగ్ అంటారు దాన్ని. ఈ డేటాని అంతా అనాలిసిస్ చేసుకుని మెడికల్ కోడింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ అది. ఇప్పుడు కోడింగ్ జరుగుతుంది ప్యారల్గా, అంటే ప్రతి డేటా హాస్పిటల్లో ఉన్న డేటా అంతా ఫీడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు, ఒకదానికి ఒక కోడ్ ఇస్తూ ఉంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డేటాను మళ్ళీ అనాలిసిస్ చేయాలి. ఎలాంటి మందులు రాశాడు, ఏ డాక్టర్ రాశాడు, ఎవరి దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, ఎలాంటి మందులు ఇచ్చాడు, అయిన తర్వాత ఎలా ఉన్నాడు, ఒకటి కాదు మొత్తం అన్నీ, ప్లస్ సిటీ అయిపోయింది, కంట్రీ, తర్వాత వరల్డ్ వైడ్ మొత్తం. సో కంప్లీట్గా ప్రపంచం మొత్తానికి ఇలా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ జరిగినవి ఉంటే ఫ్యూచర్ ట్రీట్మెంట్ అనేది ఈజీ అయిపోతుంది. అంతే కదా, ఒక బ్రెయిన్ అప్లై చేయడం కంటే 100 బ్రెయిన్లు అప్లై చేస్తే ఎక్కువ కదా, పవర్ఫుల్ కదా. అందుగురించి ఫ్యూచర్లో డాక్టర్లు కూడా ఇంతమంది అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే చదువుతున్నారో వీళ్ళు ఎవరికి అసలు ఉద్యోగాలు ఉండవు. ఎందుకని అంత అవసరం లేదు. ఏ డాక్టర్ చూస్తాం మనం అంటే మన సిమ్టమ్ చెప్తే మనకున్న డిసీజో మెడిసినో లేకపోతే ల్యాబ్ టెస్ట్లో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్తే పాత డేటాతో సింక్ చేసేసుకుని సిమిలర్ కేసెస్ అన్ని బయటకు తీసేసి మెడికేషన్స్ అన్ని బయటకు తీసి అలా సిమిలారిటీ ఎప్పుడైతే నీకు వచ్చేస్తుందో డేటా అంతా నీకు ఎప్పుడైతే చేతిలోకి వచ్చేసిందో ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది కదా. అది జరుగుతుంది. అంటే మెడికల్ కోడింగ్ లో లెవెల్ కోడింగ్ అంటే డేటాను ఫీడ్ చేయడాన్ని కోడింగ్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లాగా వాళ్ళు జస్ట్ ఏం చేయరు, పలానా డిసీజ్ దీనికి కోడు, పలానా హాస్పిటల్లో పలానా డాక్టర్ ట్రీట్మెంట్ చేసేటట్టు రాస్తాడు. తర్వాత మళ్ళీ అనాలిసిస్ వేరు. ఆ అనాలిసిస్ చేసేది అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ కానీ మెడికల్ ఇన్ఫర్మేటిక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరికి కావాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి బాగా కావాలి. ఎందుకంటే కొత్త పాలసీ పెట్టడానికి ఎంతమంది చచ్చిపోతున్నారో, ఎంతమంది బతుకుతున్నారో, అసలు క్యాన్సర్ మీద ఇన్సూరెన్స్ పాలసీ పెట్టొచ్చా లేదా, పెడితే మనకు లాస్ వస్తుందా లాభం వస్తుందా, ఎంత డబ్బులు ఇవ్వాలడికి, దీనికి ఎంత క్లెయిమ్ చేయాలి, ఇవన్నీ కావాలంటే ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి కావాలి. యూఎస్లో ఇన్సూరెన్స్ మీద నడుస్తుంది మొత్తం అంతా. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకే కావాలి, డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకే కావాలి, ఫార్మసిస్టులు ఉన్నారు వాళ్ళకే కావాలి. ఏ డ్రగ్స్ ఎక్కువ అమ్ముడిపోతున్నాయి, ఎవరికి తగ్గుతున్నాయి, ఎవరికి తగ్గట్లేదు, అసలు దీని ఇలాగా ప్రతి కార్నర్ నుంచి మెడికల్ ఇండస్ట్రీని మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఇండస్ట్రీలో హెల్త్ అలైడ్ సెక్టర్స్ అంటారు వీటిని, ఏదో ఒక సెక్టర్ హెల్త్కి సంబంధించింది. ఇవి చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డేటా అంతా ఒక్క చోటకు వస్తుంది. మనకి కావాల్సిన ఫార్మేట్లో రావడం ఇంపార్టెంట్. ఇక్కడ డేటా ఉన్న గొప్పతనం ఉంది. గూగుల్లో బోల్డ్ ఉంటుంది, ఏం ఉపయోగం నీకు? ఇప్పుడు నువ్వు గూగుల్లోకి వెళ్ళి కొట్టావనుకో, నేను ఎంఎస్ చేయాలని కొట్టావనుకో 100 లింకులు వస్తాయి. ఏం ఉపయోగం నీకు? 100 లింకులు వస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతావు. అంతే కదా, తక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఎక్కువైపోయింది ఇన్ఫర్మేషన్, ఎక్కువైపోయి కన్ఫ్యూజ్ అయిపోతావు. మేబీ నీకేది అవసరమో అది ఇవ్వగలిగే స్థితికి రావాలి. అంతే కదా, 100 రకాల సొల్యూషన్స్ ఉంటాయి. అందులో నేను ఒకటి చెప్తే అది కరెక్ట్ అవుతుంది. మేబీ ఇది కరెక్ట్ నీకని, నీ బాడీకి లేకపోతే నీకున్న పద్ధతికి ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు. అట్లాగే అలాంటి స్థితికి ఇప్పుడు ఇంకా రాలేదు, వస్తుంది ఫ్యూచర్లో. అందుగురించి ఏంటంటే ఈ అనలిటిక్స్ అనేది ఏదైతే ఉంటుందో, డేటా సైన్స్ కానీ అనలిటిక్స్ కానీ ఏదైతే ఉందో, ఇది మోర్ ఆర్ లెస్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే డేటా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. మేబీ ఇది ఎప్పుడు సాచురేట్ అవ్వచ్చు అంటే డేటా అంతా ఇంటిగ్రేట్ చేసి ఎంత చేయడం అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది. మేబీ ఇంకా డేటానికి కొత్త రూపాల్లో మనం చూడవలసిన అవసరం ఉంటుందేమో. డేటా ఇప్పుడున్న డేటా పాత డేటా కాబట్టి అవడానికి 4 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టచ్చు ఇదంతా కొంత ఇంటిగ్రేట్ చేయడానికి. మేబీ అయిన తర్వాత అప్పుడు కొత్తగా ఫ్రెష్గా వచ్చే డేటాను మాత్రమే తీసుకోవాలి కాబట్టి అప్పుడు ఎక్కువ మంది అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది అవసరం, ఎందుకని గత 50 ఏళ్ళ నుంచి చరిత్ర మొత్తం తెస్తున్నారు. ఇప్పుడు ఇదంతా 4 ఏళ్ళకో 3 ఏళ్ళకో మొత్తం సెట్ అవుతుంది డేటా అంతా. ఫర్దర్గా వచ్చే డేటా తక్కువ ఉండొచ్చు కాబట్టి మేబీ ఆ టైంలో కొంత రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు, కానీ బట్ ఇప్పుడైతే ఉంటుంది. ఎందుకంటే ఇంకా వెరీ ఇనీషియల్ స్టేజెస్లోనే ఉన్నాం మనం డేటాని మనం ప్రొక్యూర్ చేసి చేయడానికి. ప్లస్ ఇందులో మళ్ళీ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, సెక్యూరిటీస్ ఉంటాయి, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఈ డేటా ప్రొటెక్ట్ చేయాలంటే మళ్ళీ డిఫరెంట్ టెక్నాలజీ రావాలి. డేటా లీక్ అవ్వకూడదు. కొన్ని కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది, నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది. మళ్ళీ అదొక వింగ్. మళ్ళీ దానికి ఒక మళ్ళీ సైబర్ సెక్యూరిటీ, దానికి సంబంధించిన ఒకటి ఇది అవుతుంది. ఎందుకంటే పేషెంట్ డేటా ప్రైవసీ ఉంటుంది, ఎవడు పడితే షేర్ చేయడానికి కుదరదు. మళ్ళీ దానికి లాస్ ఉంటాయి. మళ్ళీ లాస్కి మళ్ళీ ఇంకొక డివిజన్ డెవలప్ అవుతుంది. ఆ లాస్ తెలుసుకుని దాన్ని చూసి మళ్ళీ దాంట్లో మళ్ళీ జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంతే కదా, తెలియాలి కదా, గవర్నమెంట్ లాస్ తెలియాలి కదా, రెగ్యులేషన్స్. మళ్ళీ దీనికి సంబంధించి కేసులు అవుతూ ఉంటాయి కోర్టులో, ఎవడొకడో ఇది చేసావు అది చేసావని. ఇదేంటంటే
ఒక బేసిక్గా డేటా అనాలిసిస్ చేసి డేటా సైన్స్కి సంబంధించినటువంటి ఏరియాకి మళ్ళీ సబ్ ఏరియాస్ బోర్డు ఉంటాయి, అన్నీ కనెక్ట్ అయిపోయి ఉంటాయి దానికి ఒకటి కదా. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం జనరేట్ అవుతుంది ఇప్పుడు కంపెనీస్లో. అందువల్ల మెడికల్ ఇన్ఫర్మేటిక్స్ అనేది డెఫినెట్గా మంచిది. వాళ్ళు కొంత సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటారు, కొంత బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్ సెట్ ఉంటుంది, సో ఉంటుంది. సరే అంటే చదివిన అందరికీ జాబ్లు వస్తాయా రావా అన్నదే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు చదివిన కాలేజీ బట్టి కొంచెం మంచి కాలేజీలో చదివి మంచి స్కిల్ సెట్ ఉన్నట్లయితే వాళ్ళకి జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేటిక్స్ బాగుంది కదా అని చెప్పేసి ఇన్ఫర్మేటిక్స్ జాయిన్ అయిపోయినంత మాత్రం జాబ్ రావాలని లేదు. కంప్యూటర్ సైన్స్ బాగుంది కదా అని చెప్పేసి నువ్వు వెళ్ళి కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినా జాబ్ రావాలని లేదు. మరి అగైన్ నీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ఎలాంటి కాలేజీలో చదివావు, ఇవన్నీ మ్యాటరే. ఇప్పుడు హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ చదివాం కదా అని చెప్పి యూఎస్లో అందరికీ ఉద్యోగం రావాలని ఏమి ఉండదు, మరి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఓవరాల్గా హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అనేది జనరల్గా ఇన్ఫర్మేటిక్స్ అనేది ఎనలిటిక్స్ అనేది అన్ని ఫీల్డ్స్లోనే గెలిపోయింది ఇప్పుడు. ఇట్స్ నాట్ ఓన్లీ హెల్త్ ఇండస్ట్రీ, ఫార్మా డిపార్ట్మెంట్లో కూడా ఉంది. అందుకనే టెక్నికల్ అంటే టెక్నో మేనేజరియల్ అంటే ఇంటిగ్రేట్ అవుతున్నాయి, ఒక్కొక్కటి కలుస్తున్నాయి. ఇప్పుడు ఏరోస్పేస్ ఉంది, దానికి మళ్ళీ ఉంటుంది, దానికి కూడా డేటా సంబంధించిన మళ్ళీ దానికి ఒకటి. ఇటు టెక్నాలజీ, ఇటు మేనేజ్మెంటు, ఇప్పుడు ఉన్నటువంటి డేటా, ఇవన్నీ ఓదానికి ఒకటి కలిసిపోతున్నాయి. ఒకప్పుడు సపరేట్గా ఉండి మార్కెటింగ్ అంటే సపరేటు, సేల్స్ అంటే సపరేటు, ఒకటికొకటి సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ కలిసి ఉంటున్నాయి కాబట్టి హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏరియాస్ కూడా చాలా గ్యాప్ ఉన్న ఏరియాస్, చాలా స్కోప్ ఉంది అది యాక్చువల్గా. అందువల్ల డెఫినెట్గా మంచి కోర్సే, ప్రొవైడెడ్ కొంచెం మంచి కాలేజీలో చదివినట్లయితే కొంచెం ఎవడొకడో హాస్పిటల్లో ఎవడొకడో ఎక్కడో ఏదో ఒక చోట జాబ్ వచ్చే అవకాశం. ఏదో పైపైన 2 కోర్సులు నేర్చుకుని నాకు జాబ్ కావాలంటే మాత్రం వచ్చే పరిస్థితి ఎక్కడా ఉండదు, అంతే కదా. కొంచెం ఇన్డెప్త్ స్కిల్స్ రావాలి. డేటా అనలిటిక్స్ అంటే ఎంతో కొంత అల్గారిథమ్స్ కానీ డేటా స్ట్రక్చర్స్ కానీ కొంత బేసిక్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉండి కొంత ప్రోగ్రామింగ్ రాసి స్కిల్ ఉండాలి తప్ప ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఇన్ఫర్మేటిక్స్ వేసేసినంత మాత్రాన్ని ఒక 6 నెలల్లో ఏదో కోర్సులు చదివేసినంత మాత్రాన్ని జాబ్ వచ్చేస్తా అంటే రాదు. ఎందుకు రాదు అంటే దీంట్లో ఉన్న డేంజరస్ ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ చదివి ఉంటాడు కదా, వాడిని తీసుకుని మెడికల్కి సంబంధించి ట్రైనింగ్ ఇస్తే వాడే బాగా పనిచేస్తాడు. మెడికల్ ఇన్ఫర్మేటిక్స్ చదివినంత మాత్రాన్ని మెడికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు అందరూ కూడా ఎనాలిసిస్ చేయడానికి వీళ్ళనే తీసుకుంటారు అన్నది కూడా తప్పే. మళ్ళీ నువ్వు చదివావు, నీకు పెద్దగా మ్యాథమెటికల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏం లేదు, ఏదో కోర్స్ చదివో పాస్ అయ్యావు. ఎవడో ఇంకొకటి ఉన్నాడు డేటా సైన్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్ కూడా, లేకపోతే ఎవడో సమ్ ఎక్స్ అన్నాడు ఉన్నాడు, వాడు కొంచెం ఐక్యూ లెవెల్ అనలిటికల్ పవర్ ఎక్కువ ఉంది, ప్రాబబ్లీ మెడికల్కి సంబంధించి తెలియదు, నాలెడ్జ్ లేదు. వాడిని తీసుకుని ట్రైనింగ్ ఇస్తే వాడు ఫాస్ట్గా నేర్చుకుంటాడు, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైంలో అంత టెక్నికల్గా అంత మ్యాథమెటికల్గా నువ్వు స్ట్రాంగ్ అవ్వలేవు. డొమైన్లో నువ్వు నాలెడ్జ్ ఉంది, టెక్నాలజికల్గా నాలెడ్జ్ లేదు. కొంతమందికి అలా ఉండదు, కొంతమంది టెక్నాలజీగా స్ట్రాంగ్గా ఉంటారు, డొమైన్లో నాలెడ్జ్ ఉండదు. డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోవడం ఈజీ, అది ఎక్కువ టైం పట్టదు కదా. సో అందువల్ల ఎందుకు గురించి ఏంటంటే మెడికల్ ఇన్ఫర్మేటిక్స్ చదివితేనే మెడికల్ ఇండస్ట్రీలో ఉన్న అనలిటిక్స్ రిలేటెడ్ జాబ్స్ వస్తాయి అన్నది కూడా తప్పే. నార్మల్ పీపుల్ని కూడా అదే మెడికల్ కంపెనీ పట్టుకెళ్తుంది, వాడికి ట్రైనింగ్ ఇచ్చిన వాడు నేర్చుకుంటాడు కదా. ఇప్పుడు ఫైనాన్స్ ఫర్మ్స్ ఉన్నాయి, ఎవరిని పడితే ఆయన పట్టుకెళ్తూ ఉంటాయి, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉండి లేదా ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా. అందువల్ల ఏంటంటే మెడికల్ అనలిటిక్స్ లాంటి కోర్సెస్, ఇన్ఫర్మేటిక్స్ కానీ ఇలాంటివి చదవాలనుకున్నప్పుడు కొంచెం స్కిల్ సెట్ బాగుండి కొంచెం బాగా చదివితే తప్ప ఈ కోర్స్ చదివాం కదా మెడికల్ ఇండస్ట్రీలో మనకు జాబు మనకే ఇస్తాడు అన్నది కూడా తప్పే. అలాగే మెడికల్ కోడింగ్ ఉంది, ఓన్లీ బయాలజికల్ సైన్స్ వాళ్ళే చదవాలి మెడికల్ కోడింగ్ అని చెప్పి అనుకుంటారు చాలామంది. అట్లా ఏం లేదు, అసలు బయాలజీ సంబంధం లేనప్పుడు కూడా మెడికల్ కోడింగ్ నేర్చుకోవచ్చు, వాడికి ఇంట్రెస్ట్ ఉండి వాడు చేయగలిగే కెపాసిటీ ఉంటాయి. కొంచెం గుర్తుపెట్టుకోవాలి, వర్డింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మెడికల్ కోడింగ్ మామూలుగా బయాలజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అది లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటారు వాటిని, లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు చదవమని చెప్తారు. సో అందువల్ల ఏంటంటే కోర్స్ చదివితే మంచిదే డెఫినెట్గా, బట్ ఎట్లాంటి కాలేజీలో చదివాము, ఎలాంటి స్కిల్ సెట్ మనకు వచ్చింది అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.